హర్ముజ్ అమెరికా ఇరాన్ యుద్ధంతో మూతబడిన ఈ జలసంధి చాలా దేశాలను ఆర్థికంగా చిక్కులో పడేసింది. ఇంధన ధరలు పెరిగి చిన్న దేశాలు చితికిపోతున్నాయి. పెద్ద దేశాలు కూడా ఏం చేయాలో పాలుపోక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రపంచం కోలుకోలేని ఆర్థిక మాంద్యం వస్తుందనే హెచ్చరికలు ఉన్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే గల్ఫ్ దేశాల్లో భారత్ బెస్ట్ ఫ్రెండ్ యుఏఈ సంచలన ప్రకటన చేసింది. హర్ముజ్తో పని లేకుండా ముడి చమురు ఎగుమతులు కొనసాగుతాయని చెప్పింది. హర్ముజ్ జలసంధిని బైపాస్ చేసి ఫుజైరా ద్వారా చమురు సరఫరా చేస్తామంది. అది కూడా ఒపెక్ నుంచి బయటకొచ్చి 2 రోజులు గడువుకముందే ఈ సంచలన ప్రకటన చేసింది. ఇంతకు హర్ముజ్తో పని లేకుండా ఇండియాకు చమురు ఎలా వస్తుంది? యుఏఈ చెప్పిన హబ్షాన్ ఫుజైరా ఆయిల్ పైప్ లైన్ భారత్కు ఎందుకంత కీలకం? ఓపెక్ నుంచి బయటకొచ్చిన తర్వాత భారత్కు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ప్రపంచానికి యుఏఈ ఇస్తున్న సందేహం ఏంటి? లెట్స్ వాచ్. భారత్కు బెస్ట్ ఫ్రెండ్ యుఏఈ గుడ్ న్యూస్. హార్ముజ్తో పని లేకుండా ఇండియాకు చమురు సరఫరా హామీ. భారత్కు ప్రాధాన్యం ద్వారా యుఏఈ ఇస్తున్న సందేశం ఏంటి? గల్ఫ్ దేశాల్లో భారత్కు అత్యంత సన్నిహిత మిత్రదేశం ఏదంటే నిస్సందేహంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని చెప్పొచ్చు. దశాబ్ద కాలంలో ఈ 2 దేశాల మధ్య బంధం కేవలం వ్యాపార భాగస్వామ్యం స్థాయి నుంచి వ్యూహాత్మక మైత్రి స్థాయికి ఎదిగింది. దశాబ్దాల క్రితం సుగంధ ద్రవ్యాలు, ముత్యాల వ్యాపారంతో మొదలైన భారత్ యుఏఈ బంధం ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ, అంతరిక్ష పరిశోధనలు, గ్రీన్ ఎనర్జీ దిశగా దూసుకుపోతోంది. గల్ఫ్ ప్రాంతంలో ఇండియాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగానే కాకుండా కష్టకాలంలో అండగా నిలిచే నమ్మకమైన నేస్తంగా యుఏఈ అవతరించింది. కేవలం చమురు అవసరాల కోసమే కాకుండా భవిష్యత్ తరాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ 2 దేశాలు నిర్మించుకున్న ఈ స్నేహ వారధి ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక కొత్త శక్తిగా మారుతోంది. భారత్కు ఏ చిన్న అవసరం వచ్చినా నేనున్నానని ముందుకొస్తోందా దేశం? హార్ముజ్ జలసంధి సంక్షోభం వేళ మరోసారి అదే చేసింది. భారత్ చమురు అవసరాలు తీర్చేందుకు నేనున్నానని ముందుకొచ్చింది. ఓపెక్ నుండి ఎగ్జిట్ అవుతున్నట్టు ప్రకటించిన తర్వాత యుఏఈ చేసిన మరో సంచలన ప్రకటన ఇది. ఒక రకంగా ఇది భారత్కు శుభవార్త. ఎందుకంటే హార్ముజ్ జలసంధిని బైపాస్ చేసి ఫుజైరా పైప్ లైన్ ద్వారా యుఏఈ తన చమురు రవాణాను మళ్లించనున్నట్టు పేర్కొంది. ఇది భారత్ లాంటి అతి పెద్ద చమురు మార్కెట్కు మంచి పరిణామం. ఈ క్రమంలో హార్ముజ్ జలసంధి గుండా రావాల్సిన అవసరం లేకుండా ఫుజైరా ద్వారా భారత్ చమురు కొనుగోలు చేయొచ్చు. దీంతో భారత్ చమురు కష్టాలకు ఉపశమనం లభించే అవకాశం ఉంది. యుఏఈ మే 1వ తేదీ నుంచి ఓపెక్ నుంచి బయటకొచ్చేస్తుంది. ఈ నేపథ్యంలో యుఏఈ అవసరాలు ప్రపంచ అవసరాలకు అనుగుణంగా చమురు ఉత్పత్తి చేయనున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగా ఇరాన్ హార్ముజ్ అవసరం లేకుండా బైపాస్ చేసి ఫుజైరా ద్వారా యుఏఈ తన చమురు రవాణాను మళ్లించనున్నట్లు వెల్లడించింది. ఓపెక్ నుంచి బయటకు రావడంతో యుఏఈ చమురు ఉత్పత్తి రోజుకు 10 లక్షల బ్యారెళ్ల మేర పెంచుకోగలుగుతుంది. ఓపెక్ నుంచి ఎలాంటి అనుమతి అవసరం లేకుండానే పెట్రోల్, డీజిల్, ఇతర ఉత్పత్తుల్ని ఎగుమతి చేయొచ్చు. ఈ క్రమంలోనే హార్ముజ్తో పని లేకుండా ఫుజైరా ద్వారా చమురు ఎగుమతులు చేస్తామని ప్రకటించిందా దేశం. హార్ముజ్ జలసంధి గుండా రావాల్సిన అవసరం లేకుండా ఫుజైరా ద్వారా భారత్ చమురు కొనుగోలు చేయొచ్చు. హబ్షాన్ ఫుజైరా ఆయిల్ పైప్ లైన్, దీనిని అబుదాబి క్రూడ్ ఆయిల్ పైప్ లైన్ అని కూడా పిలుస్తారు. అబుదాబిలోని హబ్షాన్ చమురు క్షేత్రాల నుంచి ఒమన్ గల్ఫ్ లోని ఫుజైరా ఓడరేవు వరకు 360 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ పైప్ లైన్ ను ఇరుకైన హార్ముజ్ ను తప్పించుకోవడానికే ప్రత్యేకంగా నిర్మించారు. సుమారుగా $4 బిలియన్ వ్యయంతో 2012లో పైప్ లైన్ ను నిర్మించారు. దీని ద్వారా రోజుకు 1.5 మిలియన్ బ్యారెళ్ల చమురును రవాణా చేయొచ్చు. ఫుజైరా పోర్టులో ఆయిల్ నింపుకొని ట్యాంకర్లు నేరుగా అరేబియా సముద్రంలోకి వెళతాయి. దీంతో హార్ముజ్ జలసంధి అవసరం లేకుండా పోతుంది. తద్వారా ఇరాన్ ముప్పును దాటి సురక్షితంగా బయటపడొచ్చు. యుద్ధం వల్ల హార్ముజ్ మూతపడ్డా ఫుజైరా నుండి భారత్కు చమురు సరఫరా నిరంతరాయంగా కొనసాగుతుంది. ఫుజైరా రేవు నుండి భారత్కు దూరం తక్కువ. దీనివల్ల రవాణా ఖర్చులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు తగ్గుతాయి. సరఫరాలో అంతరాయం లేకపోతే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు అదుపులో ఉంటాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే యుఏఈ ఓపెక్ నుండి తప్పుకోవడం వల్ల ఉత్పత్తిపై ఆంక్షలు ఉండవు. కాబట్టి యుఏఈ మరింత ఎక్కువ చమురును ఉత్పత్తి చేసి భారత్ వంటి దేశాలకు తక్కువ ధరకు అందించే అవకాశం ఉంటుంది.
యుఏఈ ప్రస్తుతం రోజుకు 6,19,000 బ్యారెల్స్ సరఫరా చేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో సగటున రోజుకు 4,33,000 బ్యారెళ్లు సరఫరా చేసింది. ఆ లెక్కన ప్రస్తుతం 43% సరఫరా పెరిగింది. భారత్ మొత్తం క్రూడ్ దిగుమతి రోజుకు 4.4 మిలియన్ బ్యారెల్స్ గా ఉంది. సో హార్ముజులో ఉద్రిక్తతల కారణంగా సరఫరా మార్గాలు కష్టతరంగా ఉన్నప్పటికీ ఫుజైరా పైప్ లైన్ వల్ల భారత్కు స్థిరమైన సరఫరా జరుగుతుంది. యుఏఈ ఉత్పత్తి సామర్థ్యం 2027 నాటికి రోజుకు 5 బిలియన్ బ్యారెళ్లకు చేరుతుంది. భారత్కు చమురు సరఫరా చేసే దేశాల్లో యుఏఈ కీలకమైంది. ఇటీవలే 2026లో కుదుర్చుకున్న ఎల్ఎన్జీ ఒప్పందం ప్రకారం రాబోయే 10 ఏళ్ల పాటు భారత్కు నిరంతరాయంగా గ్యాస్ సరఫరా అందనుంది. ఇరు దేశాల సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉన్నాయి. 2022లో జరిగిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం వల్ల ఇరు దేశాల మధ్య వ్యాపారం గణనీయంగా పెరిగింది. 2024-25 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం $100 బిలియన్ చేరుకుంది. యుఏఈకి చెందిన సంస్థలు భారత్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఓపెక్ నుంచి బయటకు రావడం, ఫుజైరా నుంచి సరఫరా చేస్తామని ప్రకటించడం వల్ల భారత్కు మరో భారీ ప్రయోజనం కూడా ఉంది. కేవలం రోజువారీ అవసరాలకే కాకుండా అత్యవసర సమయాల కోసం భారత్ నిర్మించుకున్న స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ నింపడంలో యుఏఈ కీలక పాత్ర పోషిస్తోంది. మ్యాంగ్లూరు వంటి ప్రాంతాల్లోని మన భూగర్భ చమురు నిల్వ కేంద్రాల్లో యుఏఈ తన క్రూడ్ ఆయిల్ ను నిల్వ ఉంచేందుకు యుఏఈకి చెందిన అడ్నాక్ ఇప్పటికీ అంగీకరించింది. అంటే యుద్ధం వచ్చినా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా ఆగిపోయినా భారత్ దగ్గర సొంతంగా కొన్ని నెలల పాటు సరిపడా నిల్వలు ఉండేలా యుఏఈ సహకరిస్తోంది. అటు ఫుజైరా పైప్ లైన్ ద్వారా నిరంతర సరఫరా, ఇటు భారత గడ్డపైనే నిల్వలు, ఈ రెండూ కలిసి భారత్ను ఎనర్జీ సెక్యూర్ దేశంగా మారుస్తాయి. ప్రధాని మోదీ, నహ్యాన్ ద్వయం నిర్మించిన ఈ అసాధారణ మైత్రి రేపటి ప్రపంచంలో భారత్ను ఒక ఆర్థిక శక్తిగా నిలబెట్టడంలో గేమ్ చేంజర్ గా మారబోతుందని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా కష్టకాలంలో తోడుండేవాడే నిజమైన స్నేహితుడన్న మాటను యుఏఈ నిజం చేస్తోంది. హార్ముజ్ చుట్టూ యుద్ధమేఘాలు కమ్ముకున్న ఇండియా ఇంధన అవసరాలకు ఢోకా లేదని ఫుజైరా సాక్షిగా యుఏఈ భరోసా ఇచ్చింది. నిజానికి యుఏఈ పక్కా ఇస్లామిక్ దేశమే అయినా భారత్ను బిగ్ బ్రదర్ గాని చూస్తోంది. మన శత్రు దేశం పాకిస్తాన్ పక్కా ముస్లిం దేశమే అయినా కూడా చాలా విషయాల్లో భారత్కే మద్దతుగా నిలుస్తోంది. ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు చాలా ముస్లిం దేశాలు విమర్శలు చేసినా యుఏఈ మాత్రం అది పూర్తిగా భారత అంతర్గత విషయమని మద్దతునిచ్చింది. ఇది మోదీపై నహ్యాన్కు ఉన్న నమ్మకానికి నిదర్శనం. కరోనా సెకండ్ వేవ్ సమయంలో భారత్కు ఆక్సిజన్ కొరత ఏర్పడినప్పుడు యుఏఈ యుద్ధ ప్రాతిపదికన సాయం అందించింది. అంతేందుకు ముస్లిం దేశమైన యుఏఈలో ఒక భారీ హిందూ దేవాలయానికి స్థలం కేటాయించడం వెనుక మోదీ నహ్యాన్ స్నేహమే ప్రధాన కారణమని చెబుతారు. మోదీ కోరగానే అల్ నహ్యాన్ ఏమాత్రం సంకోచించకుండా బోచే సన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ ఆలయ నిర్మాణానికి భూమి కేటాయించి ఉదారతను చాటుకున్నారు. ఆ ఆలయ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా యుఏఈ వెళ్లారు. మన దేశ మద్దతుతోనే యుఏఈ బ్రిక్స్ లో సభ్యదేశంగా చేరింది. ఇలా చెప్పుకుంటూ పోతే మోదీ నహ్యాన్ ఫ్రెండ్షిప్ రెండు దేశాల మైత్రిని చాలా బలంగా మార్చేసింది. ఆ మైత్రే కష్టకాలంలో ఒకరికొకరు తోడుగా ఉండేలా చేస్తోంది.